వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నెల్లూరు జిల్లాలో అధ్వానంగా మారిన రోడ్లు, 6 అడుగుల మేర కుంగిన రహదారులు. దాల్వా వరి వద్దన్న వైసీపీ ప్రభుత్వం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు. వైసీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారు. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల ఆగ్రహం. వర్షాలకు చెల్లా చెదురైన అడవులు, నెల్లూరులో ఇళ్లలోకి వచ్చిన వన్య ప్రాణులు. శ్రీకాకుళంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు. ఇక వివరాలకు వెళ్తే, నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలో వరద బీభత్సం దారుణంగా ఉంది. రోడ్ల పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోయే విధంగా కనిపిస్తోంది. రోడ్లకు బీటలు వారడం సహజమైతే ఈ వరదలకు రోడ్లన్నీ కోసుకుపోయాయి. దాదాపుగా 6 అడుగుల మేర రోడ్లన్నీ కుంగిపోయాయి. ఈ మండలంలో చాలా వరకు కాలువలకు కరకట్టలు లేకపోవడం కూడా వరద ఉధృతికి కారణంగా చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగించే రహదారులు దెబ్బతినడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బోర్ల కింద వరి పంట వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు. మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షులు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, ప్రచార కార్యదర్శి ఫణికుమార్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నం పార్లమెంటు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కౌలు చెల్లించి పంట వేశాక ప్రభుత్వం నిర్ణయం ప్రకటించడంపై రైతులు మండిపడుతున్నారని, ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడి జిల్లాలో దాల్వా వరి పంటకు నీరు అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు ఖరీఫ్ పంట మొన్న తుఫాను కానివ్వండి, వర్షాలు కానివ్వండి, ఖరీఫ్ అంతా కూడా పాడైపోయి మొక్క మొలిస్తే అమ్మేటటువంటి పరిస్థితి కూడా లేకుండా, గిట్టుబాటు ధర లేకుండా ఈ రోజున ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఏం లేదు. అవి కూడా అధికారులు ఎవరు కూడా వెళ్ళి చూసినటువంటి పరిస్థితి లేదు. సరే, ఖరీఫ్ పంట ఉంటుందని చెప్పేసానని రైతులు ఆలోచిస్తే మన కలెక్టర్ గారు దాళా పంటకి నీరు ఇవ్వలేము, దాళా పంట లేదని చెప్పేసానని ఆయన ప్రకటించడం జరిగింది. ఎంత వర్షం కురిసి చేసే ఇప్పుడు వరకు కూడా దాళా ఉంటుందనే ఆశతోటే ఉన్నారు. ఏదైనా సరే ఖరీఫ్ పంట కంటే రైతుకి పెట్టుబడి తక్కువ అవ్వాలన్నా, లేకపోతే ధాన్యం ఎక్కువ అవ్వాలన్నా రబీనే దాళా పంట రెండో పంటే గిట్టుబాటుగా ఉంటుంది. అలాంటప్పుడు ఆ పంట కూడా లేకుండా నీళ్ళు ఇవ్వలేమని అంటే, ఇంత వర్షం కురిస్తే నీళ్ళన్నీ ఏం చేశారు? సముద్రం పాలు చేసినటువంటి పరిస్థితి ఇటు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుండి కానీ, అటు నాగార్జున సాగర్, శ్రీశైలం, ఈ రోజున కూడా కృష్ణా బోర్డు 215 టీఎంసీలు నాగార్జున సాగర్లో ఉండాలి. ఇప్పటికి 94 టీఎంసీలకి పడిపోయింది. మీరు అధికారులు ఏం చేస్తున్నారు?
నాయకులు ఏం చేస్తున్నారని చెప్పేసానని ఉభయ రాష్ట్రాలకి కృష్ణా బోర్డు ఈ రోజున లేఖ రాస్తే అంతటి దారుణమైన పరిస్థితి 215 టీఎంసీలు ఎక్కడ 194 పడిపోయింది ఈ రోజున. 194 పడిపోయిందని అంటే అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు సముద్రం పాలు చేసి దాడవ ఇవ్వలేనంటే రైతులందరూ కూడా ఈ ఖరీఫ్ పంట పోయి దాడవ మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి. పోయిన సంవత్సరం ఇచ్చారు. ఎందుకు? పోయిన సంవత్సరం పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి, మండల పరిషత్. అన్నం పెట్టే రైతు చాలా కష్టాల్లో ఉన్నాడు. ఎందుకంటే మొన్న సార్వా పంట అప్పుడు గోపు సచిన్ గారు మేము చాలలో వెళ్ళి చూస్తే ఆ వరి పంట పడిపోయి మొన్న కురిసిన భారీ వర్షాలకి తీవ్ర నష్టం వచ్చి మొలకెత్తి మొట్టలు కూడా కనపడినాయి. అవన్నీ కూడా మేము రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శించడం కూడా జరిగింది. గోపు సత్యనారాయణ గారు, బసవయ్య గారు, మేమందరం కూడా రైతులు అందరూ కూడా కలిసి ఇవాళ మరి దాళవా పంట నీరు ఇవ్వము అని చెప్పి సాక్షాత్తు కలెక్టర్ గారే మరి చెప్పడం దారుణమైన విషయం. ఇవాళ ఈ వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. చంద్రబాబు నాయుడు గారు పోలవరంని పట్టిసీమను ఏర్పాటు చేసి ఆ పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాని అభివృద్ధి సంక్షేమ పదంలో మరి రైతులకు నీరు అందించి త్రాగు నీరు అందించి ఎంతగానో ఉపయోగపడే చేస్తే పట్టిసీమని ఇవాళ ఆ పట్టిసీమ ద్వారా కూడా దాళవాకి మరి నీరు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ వైసీపీ ప్రభుత్వం. చంద్రబాబును ఎదుర్కోలేక ఆయన కుటుంబ సభ్యులపై వైసీపీ నేతలు దిగజారి మాట్లాడారని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భువనేశ్వరిపై వైసీపీ వ్యాఖ్యలు బాధాకరమన్నారు. భువనేశ్వరి ట్రస్ట్ ద్వారా ఎంతో సేవ చేస్తున్నారని తెలిపారు. విమర్శలు చేసిన మంత్రులకు భద్రత కల్పించాలని, మహిళలపై మాత్రం పోలీసులు దాడులు చేస్తున్నారని పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధించినటువంటి మహిళల ఇళ్ల మీద ఏ రకంగా పోలీసులు ప్రవర్తించారనేటువంటిది రాష్ట్రం మొత్తం కూడా చూసింది. ఏదో ప్రెస్ మీట్ పెట్టారు, ప్రెస్ మీట్లో మాట్లాడారు అనేటువంటి ఒక అంశాన్ని తీసుకుని నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు అందరూ హాజరయ్యారు పోలీస్ స్టేషన్లకు. సెక్షన్ 41 నోటీస్ కింద ఇస్తే అందరూ హాజరయ్యారు. మీరు 26, 27 తారీఖున రావాలంటే తప్పకుండా వస్తామని చెప్పారు. వెళ్ళిన తర్వాత పోలీసుల్ని బృందాలుగా ఏర్పరిచి ఒక్కొక్కరింటి దగ్గరికి దాదాపు 20 నుంచి 50 మంది పోలీసుల్ని పంపించి ఇల్లంతా సెర్చ్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు, బ్యాంక్ డాక్యుమెంట్లు, లేకపోతే ఇతర అన్నీ కూడా అంటే ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం. బేసిక్గా టెర్రర్ టాక్టిక్స్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇది జరుగుతుంది అనేటువంటిది సమాజంలో భయం స్ప్రెడ్ చేయడానికి. ఇవాళ మీడియా ఇంత పెద్ద ఎత్తున క్యారీ చేసింది. నిజంగా రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అయితే చట్టాన్ని చేతిలోకి ఎందుకు తీసుకున్నారని ఆ పోలీసుల్ని ప్రశ్నించారు. కానీ అది జరగదు. రివర్స్లో మరింత ప్రోత్సహించేటువంటి పరిస్థితులు ఇవాళ కనపడుతుంది. నేను ప్రభుత్వాన్ని గత 15 రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటనలు రాష్ట్రంలో ఎంతో బాధాకరంగా ఉంది. శాసనసభలో చర్చలు జరగాల్సింది ప్రజల కష్టాల మీద, ప్రజల కన్నీళ్ల మీద, ప్రజల బాధల మీద, రాష్ట్ర అభివృద్ధి మీద, ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద, ప్రభుత్వ తప్పుల మీద చర్చలు జరగాలి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రివర్స్లో నడుస్తుంది. ప్రతిపక్షం మీద, ప్రతిపక్ష నాయకుడి మీద, చివరికి ప్రతిపక్ష నాయకుడి కుటుంబ సభ్యుల మీద కూడా అభాండాలు వేసేటువంటి పరిస్థితి. అంటే కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక దినదినం తెలుగుదేశం పార్టీ పుంజుకుంటోంది అన్నటువంటి దాన్ని జీర్ణించుకోలేక తమ ప్రభుత్వం రోజు రోజుకి వైఫల్యం చెందుతోంది అన్నటువంటి విషయం ప్రజల్లో చర్చనీయాంశం కాకుండా మరుగున పరచడానికి చంద్రబాబు నాయుడు లాంటి ఒక టాల్ లీడర్ని ఏ రకంగానూ ఎదుర్కోలేక చివరికి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసమే కుటుంబ సభ్యుల మీద మాట్లాడేటువంటి దిగజారినటువంటి పరిస్థితి వాళ్ళు చూసాం. చట్టసభల్లో 25 సంవత్సరాల్లో అప్పుడప్పుడు నోరు జారని నేను చెప్పను, కానీ వెంటనే క్షమాపణలు చెప్పుకునేటువంటి సందర్భాలు చూసాం. ఆవేశాల్లో ఒక మాట జారినా కానీ ఇక్కడ కేవలం రెచ్చగొట్టాలి అనేటువంటి ఉద్దేశంతోనే సాగుతున్నటువంటి ఈ ప్రవర్తనని అక్కడితో ఆగిపోకుండా
దానికి సంబంధించి మాట్లాడారు అని ఇవాళ మహిళల్ని వేధించేటువంటి స్థితిలో ఇవాళ ప్రియాంకను హాస్పిటల్లో చూసాం. భర్తని టిఫిన్ తీసుకురమ్మని బయటకు పంపించి ఆందోళనలో తన సహచరులందరికీ జిల్లాలో ఏం జరిగిందో చూసిందామె. చూసిన తర్వాత ఇక నాకు కూడా తప్పదు, మా ఇంటి మీదకి కూడా వస్తారు అని భయంతో టిఫిన్ దమ్మని బయటకు పంపించి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ మందుని తీసుకుని ఆగేసింది. రిటర్న్ వచ్చి చూసుకున్నాక పరిస్థితిని గమనించినటువంటి భర్త హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేయడం జరిగింది. అంటే ఎంతటి ఆందోళనకు గురి చేస్తే ఈ రకమైనటువంటి ఆత్మహత్యా ప్రయత్నానికి. నెల్లూరు జిల్లా వెంకటాచలం కృష్ణ మందిరం సమీపంలోని ఓ ఇంటిలోకి ప్రవేశించిన చుక్కల దుప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. చుక్కల దుప్పిని కుక్కల బారిన పడకుండా కాపాడి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. భారీగా కురుస్తున్న వర్షాలు అడవులను చెల్లాచెదురుగా మారుస్తున్నాయి. దీంతో అటవీ ప్రాంతంలో సంచరించే జంతువులు జనవాసంలోకి రావడం పరపాటిగా మారుతోంది. ఈ క్రమంలో జనాల మధ్యకు వస్తున్న జంతువులను ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అది చేశాంట అది అది చేశాంట అది శ్రీకాకుళం జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. నర్సన్నపేట మండలం మండపం గ్రామంలో హైవే బ్రిడ్జి పక్కన ఉన్న శ్రీ వెంకటేశ్వర మోడర్న్ రైస్ మిల్లులో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా పేదవాడికి ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యాన్ని రైస్ మిల్లుల యాజమాన్యాలు పక్కదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా చేపట్టిన రేషన్ బియ్యం పథకం మిల్లర్ల పాలిట వరంగా మారింది. కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసి పేదలకు ఇస్తున్న బియ్యం దళారుల సాయంతో మిల్లర్ల చేతికి చేరుతోంది. రెవెన్యూ అధికారులకు అన్నీ తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, దీనిపై ఇకనైనా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అంటున్నారు. ఈ ఆటలో చేసుకోండి చేసుకోండి.
కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో 72వ భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలోనే అత్యున్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ పోట్లపాడు సుధాకర్ పేర్కొన్నారు. ఆయన కలలు కన్న స్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. దళితులపై దాడులు, అత్యాచారాలు అంతరించిన నాడే అంబేద్కర్ ఆశయ సాధన నెరవేరుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని, అప్పుడే రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు అంబేద్కర్ కి విలువ ఉంటుందని తెలిపారు. సదుద్దేశంతో విద్యా ఉద్యోగాలతో పాటు రాజ్యాధికారంలో రిజర్వేషన్ ఫలాలు రాసినటువంటి మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎందుకంటే ఆ మహానీయుడు ఈ మంచి అపర మేధావి అంబేద్కర్ గారు. ఎందుకంటే విద్యలో కూడా ఉన్నతమైనటువంటి విద్యలు నడిచించి ఈరోజు ఆ రోజుల్లోనే అణగారిన వర్గాలలో అన్ని విధాలుగా అనుభవించినటువంటి వ్యక్తి, అవమానాలకు గురైనటువంటి వ్యక్తి, విద్యాపరంగా కూడా చదువుకున్నట్టు కూడా అన్ని విధాలుగా వివక్షత ఉండేటువంటి తరుణంలో బాబా అంబేద్కర్ గారు ఉన్నతమైనటువంటి విద్యలు నర్చించి ఈరోజు ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని రాసినటువంటి మహనీయుడు. ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగ ఫలాలే ఈ భారతదేశంలో ప్రతి ఒక్క విధానానికి కూడా ఆయన రాజ్యాంగం అమలవుతుందంటే కారణం ఈరోజు మనమంతా సంతోషించాల్సినటువంటి విషయం. ఎందుకంటే అంబేద్కర్ గారి మహనీయులు అలాంటి మేధావులు లేకుండా ఉంటే ఈరోజు మనము అన్ని విధాలుగా కూడా అణచివేతలకు గురైనటువంటి బడుగు బలహీన వర్గాలే కాదు, అన్ని జాతుల కొరకు విద్యా హక్కు చట్టాలు, రాజ్యాధికారంలో రిజర్వేషన్లు, అదేవిధంగా ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ పథకాలలో కూడా వెనకబడినటువంటి వర్గాలకి రిజర్వేషన్లు అందాలనేటువంటి అంబేద్కర్ గారి కళలు ఈరోజు సాకారం అవుతున్నాయి. దళిత మేధావులకి అందరికీ కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. బాబా అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలాలని లబ్ధి పొందుతూ ఆయన ఆశయాలని మనము గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా తెలియపరచలేని పరిస్థితిలో ఉన్నామంటే మనం అందరూ కూడా ఆలోచించాలి. మహనీయుడు ఆ రోజుల్లోనే అపరమేధావైనటువంటి అంబేద్కర్ గారు రాజ్యాంగ ఫలాలు పొందాలని ప్రతి కులం కొరకు, ప్రతి వర్గం కొరకు కూడా ఆయన రాసినాడు రాజ్యాంగం. ఆ రాజ్యాంగ ఫలాలనే ఈరోజు దళిత వాటి ఉపకులాలే కాదు, బడుగు బలహీన వర్గాలు కూడా విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగాలలో కావచ్చు, రాజ్యాధికారంలో కావచ్చు, ప్రభుత్వ పరంగా వచ్చే ప్రతి సంక్షేమ ఫలాలు ఈరోజు లబ్ధి పొందుతున్నామంటే మహనీయుడు మన భవిష్యత్తులో నా జాతికి అన్ని విధాలుగా సకలితము ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటివి అన్నీ కూడా వర్తించాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగం మనము లబ్ధి పొందుతున్నాం. దళిత మేధావులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన ఆశయాలు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం పలుగురాళ్లపల్లె హైస్కూల్లో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుపై, ఓటు హక్కు వినియోగం ఫలితాలపై అవగాహన కల్పించారు. పాఠశాలలో ఎలక్షన్ నిర్వహించి క్వాడర్లను ఏర్పాటు చేసి ఓటింగ్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో నిర్వహించే ఓటింగ్లో అన్ని విధి విధానాలకు కళ్లకు కట్టినట్టుగా చూపించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కల్పిస్తున్న ఓటు హక్కుపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రెడ్డి అన్నారు. నేను గెలిస్తే గ్రౌండ్, క్లాస్ రూమ్స్, టాయిలెట్స్, వాటరు ఇవే ప్రాబ్లమ్స్ లేకుండా చూస్తాను. అలాగే పిల్లలకి ఏవైనా ఇబ్బందులు ఉంటే హెచ్ఎం సార్కి తెలియజేస్తాను. అందరితో బాగా మాట్లాడుతూ ఏదైనా ప్రోగ్రామ్స్కి ముందుంటూ అన్ని పనులు చూసుకుంటాను. కాబట్టి నాకు ఎక్కువ మెజారిటీ వస్తుందని నమ్ముతున్నాను. సూర్యనారాయణ, నేను 10th క్లాస్ చదువుతున్నాను. నేను ఎస్పీలుగా పోటీ చేస్తున్నాను. నా గుర్తు బ్లాక్ బోర్డు. నేను గెలిస్తే అందరి స్కూలు పరిసరాలు నీట్గా ఉంచి, ప్రతి క్లాసును శుభ్రంగా ఉంచి, తాగునీరు, క్లీన్ స్కూల్ అంతా శుభ్రం చేపిస్తాను. నేను బంపర్ మెజారిటీతో గెలుస్తానని చెప్తున్నాను. అయితే అన్నం అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అనుకుంటున్నాను.
సూర్యతేజ 9వ మా స్కూల్ పేరు జెడ్పీహెచ్. స్కూల్లో పిల్లల తరపున ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని హెచ్ఎం సార్ దృష్టికి తీసుకెళ్తాను. స్కూల్లో గ్రౌండ్లో ఆడుకునే విధంగా ఆడుకున్న తర్వాత అందరినీ ప్రోత్సహిస్తాను. త్రాగునీరు గురించి త్రాగునీరు పరిశుభ్రత పాటించేలా చూస్తాను. స్కూల్ నీట్నెస్ ఇలాంటి వాటి మీద పోరాడతాను. కనుక నేను బంపర్ మెజారిటీతో గెలుస్తానని ఆశిస్తున్నాను. పేరు కావేరి. నేను కడప జిల్లా నుండి మఠం మండలంలో జెడ్పీహెచ్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. క్లాస్ పీపుల్ లీడర్గా ఎన్నికవుతున్నాను. నా గుర్తు పెన్సిల్ గుర్తు. నాకు కనుక ఓటేస్తే నేను క్లాస్ రూమ్ని శుభ్రంగా ఉంచుతాను. త్రాగునీటి సమస్యలు లేకుండా చూస్తాను. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే హెచ్ఎం సార్కి తెలియజేస్తాను. ఫుడ్ సరిగా పెట్టేటట్టు చూస్తాను. ఎక్కువ మెజారిటీ వస్తుందని నా నమ్మకం. కడప జిల్లా సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామ పంచాయతీలో వైద్యాధికారి పశువులకు గర్భధారణ పరీక్ష నిర్వహించి తగు సూచనలు సలహాలు ఇచ్చారు. వర్షాకాలంలో పశువులను గట్టి నేలపై ఉంచాలని, పల్లెల్లో పశు వైద్యం అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ఇటీవలే డెప్యుటేషన్ పై కడపకు వెళ్లిన వైద్యాధికారి తిరిగి యథాస్థానంలో విధుల్లో చేరడంపై పశువుల యజమానులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. నమస్కారం అండి. నా పేరు ఎర్రపరెడ్డి. నేను బాక్రాపేట వెటనరీ డాక్టర్ని. ఈ బాక్రాపేటలో నేను ఒక 3 days బ్యాక్ మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ బాక్రాపేట పరిధిలో మనకు ఒక 1000 పెద్ద పశువులు ఉన్నాయి, ఒక 3000 మేకలు ఉన్నాయి, ఒక 1000 గొర్రెలు కూడా ఉన్నాయి. సో మా పరిధిలో మమ్మడిగుంటపల్లి ఆర్ఎల్యూ ఒక 5 ఆర్బీకేలు ఉన్నాయి. ఒకటి పెద్దపల్లి ఆర్బీకే ఉంది, మాధవరం 1, 2 ఉంది, ఉప్పరపల్లి ఉంది, బొగిడివారిపల్లి ఉంది. 5 ఆర్బీకేలు ఉన్నాయి. 5 ఆర్బీకే పరిధిలో కూడా 5 మంది ఏహెచ్ఎల్కి కానీ 2 ఏహెచ్ఎల్ ఉన్నారు. ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి. ఈ మిగతా 3 కూడా నెక్స్ట్ రిక్రూట్మెంట్లో ఫిల్అప్ అవుతాయి. సో ప్రజెంట్ పశువుల్లో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు బెస్ట్ ఫ్రెండ్ అసోసియేషన్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ నాయకులు భైరప్ప మాట్లాడుతూ దేశంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఈరోజు భారత రాజ్యాంగం, నవభారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించబడినటువంటి రాజ్యాంగం యొక్క రాజ్యాంగ దినోత్సవంగా ఈరోజు కూడా జరుపుకుంటూ ఉన్నాం. 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించబడినటువంటి రోజు. అదేవిధంగా 1950 జనవరి 26న మన యొక్క భారత రాజ్యాంగము అమలులోకి వచ్చింది. ఇవన్నీ కూడా మన యొక్క పెద్ద ఆయన భారత రాజ్యాంగాన్ని రచించి మనందరికీ కూడా ఈరోజు భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వమైనటువంటి యొక్క రుచికను మనకు తెలియజేసినటువంటి మన గొప్ప మహా దార్శనికుడు మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు భారతదేశం సంఘటితంగా ఒక జాతీయవాదంగా ఉందంటే ఈరోజు మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తి. ఈరోజు భారతీయ జనతా పార్టీ 2015లో మన భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా ప్రారంభించినటువంటి రాజ్యాంగ దినోత్సవాన్ని ఏకైక ప్రధానమంత్రి, ఏకైక పార్టీ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ చెప్పి సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆ యొక్క మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జీవిత విశేషాలు కానివ్వండి, ఆ రాజ్యాంగం యొక్క పీఠిక గురించి చర్చించాల్సినటువంటి అంశాలను పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో మొదటిసారి చర్చ ప్రారంభించినటువంటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కడప జిల్లా పెద్దపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పలు పల్లె ప్రాంతాల్లో నీరు నిల్వ ఉన్న ప్రదేశాలు గుర్తించి బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేశారు. వర్షాల వల్ల వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో తగు జాగ్రత్తలు తీసుకున్నారు. పల్లెలో ఎవరికీ ఇబ్బంది లేకుండా, అంటూ వ్యాధులు రాకుండా పారిశుద్ధ్య పనులు ప్రారంభించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ రెడ్డి, గ్రామ మహిళా సర్పంచ్ చిన్నక్క కుమారుడు ప్రతాప్ నాయుడు, ఉప సర్పంచ్ నరసింహారెడ్డి పాల్గొన్నారు.
నిన్న వచ్చిన మునక ప్రాంతం వల్ల ముప్పు వల్ల ఈ వర్షాల్లో అందరికీ ఎలాంటి జ్వరాలు జబ్బులు రాకుండా ప్రజలు బాగుండాలని చెప్పి మా పెద్దపల్లె పంచాయతీ నేను మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏకుల రాజేశ్వర రెడ్డిని మాట్లాడుతున్నాను. మన పంచాయతీ సెక్రటరీ ప్రసాద్ రెడ్డి, మా తుర్రా సర్పంచ్ చిన్నక్క, నాగం నరసింహారెడ్డి, తుర్రా ప్రతాపు అందరం కలిసి అందరం ఈ కార్యక్రమాన్ని తీసుకొని మేము, ఎందుకంటే ఈ జనాలు ఇబ్బంది పడకూడదు, జనాలు ఇప్పుడే నష్టపడి ఎంతోమంది ఇబ్బందులు అయిపోతున్నారని పెద్దపల్లె పంచాయతీ ఎన్ని విలేజ్లు ఉంటే ఆ పంచాయతీలు అన్ని విలేజ్లకు డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఈదంతా ప్రతి వీధులు ఏ సందులు వీధులు ప్రతి ఒక్కటి కూడా విషం సోడియం క్లోరైడ్ కూడా జల్లుతాము. ఇంకా పిచికారి కూడా చేయాలని ఉన్నాం. అది కూడా ఎందుకంటే ప్రజలు సురక్షితంగా ఉండాలని మేము ఇంతవరకు ఎంతమంది సర్పంచులు చేసినారో ఎంతమందో మాకు తెలియదు, కానీ చేసింది ఇప్పుడు మాత్రం ఈ సర్పంచులు ఎక్కినాంచి కూడా ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. ఎంతో ఎవరికి కూడా ఎప్పుడు చేయని రీతిలో కూడా పెద్దపల్లి పంచాయతీ ఒక హైస్ట్లో పెడుతున్నారు. కానీ కొంతమంది నోరు లేని వాళ్ళు మాట్లాడుతుంటారు. మాట్లాడిన వాళ్ళ పని చేసే వాళ్ళు గమనించాలా, పని చేయని వాళ్ళు ఏందని ఆలోచించాలా. పార్టీలో ఉండి కూడా విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు, కొందరు ప్రతిపక్షంలో విమర్శించే వాళ్ళు ఉంటారు. అవన్నీ మాకు అవసరం లేదు. మేము ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తున్నాం, పేదల కోసం పనిచేస్తున్నాం, ప్రజల కోసము ప్రతి ఒక్కరు ఇక్కడ మేము పాల్గొని ప్రతి ఒక్కరి గోటుడు ప్రతి ఊరు వెళ్ళి మేము చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈరోజు అందరం ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. అందరికీ నమస్కారం. మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులు ఉండాలని, మేడం మధుసూదన్ రెడ్డి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. తమిళనాడుకు ఇసుక విచ్చలవిడిగా తరలిస్తున్నారని, ఇందులో వైసీపీ నాయకుల ప్రమేయం ఉందని చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు ఆరోపించారు. నగరి పట్టణంలో వారు మీడియాతో మాట్లాడారు. తమిళనాడు సరిహద్దు అత్తిమంజేరిపేటలో భారీ ఎత్తున ఇసుకను పట్టుకున్నారని, అది ఆంధ్ర నుంచి తరలించిన ఇసుకగా అక్కడి పోలీసులు తేల్చారన్నారు. దీనిపై అక్కడి దినపత్రికల్లోనూ కథనాలు ప్రచురితమయ్యాయన్నారు. ఇందులో అధికార పార్టీ నాయకులు, కౌన్సిలర్ల ప్రధాన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మన సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఉన్నా ఇసుక తమిళనాడుకు తరలించడం పోలీసుల వ్యవహార శైలిపై అనుమానాలు రేకెత్తిస్తున్నారు. ఇకనైనా పోలీసులు ఈ అంశంపై దృష్టి సారించి ఇసుక తరలింపుకు కట్టడి వేయాలన్నారు. వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లు ముఖ్యంగా వీళ్ళ అండదండతో ఈ అక్రమ రవాణాలు జరుగుతూ ఉంది. దీనివల్ల ఏంటంటే తమిళనాడులో ఆల్రెడీ దీంట్లో రాసి ఉన్నారు క్లియర్గా, భూగర్భ జలం వచ్చి ఎండిపోతూ ఉంది తమిళనాడులో. అందువల్ల ఇసుక అంతా కూడా బ్యాన్ చేస్తారండి. అక్కడ తమిళనాడు వాళ్ళు బ్యాన్ చేస్తారు. అక్కడ ఇసుక పోయేదానికి ఎర్రమట్టి కానీ ఇసుక కానీ మెటల్ కానీ ఏది కూడా పోదు. అక్కడ ఎత్తేదానికి అవకాశమే లేదు. ఇప్పుడు దగ్గర ఉన్నటువంటి తమిళనాడు ఆంధ్ర బార్డర్ నుంచి మొత్తం కూడా మన వనరులంతా కూడా దోచి పెడతా ఉన్నారు. దీనికి అడ్డాగా మారిపోయింది నగిరి. నగిరి నుంచి పక్కన అత్తిమంజేరిపేట అయితేనేమి, పల్లిపేట అయితేనేమి, పొదటూరుపేట అయితేనేమి అన్ని ప్రాంతాల్లో ఇక్కడి నుంచి తీసుకుపోయి టిప్పర్లో ఎత్తుకోబోయి ఆడ డమ్ చేసేసి అక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. తమిళనాడు వ్యాప్తంగా ఇక్కడి నుంచి పోతూ ఉంది. ఒకప్పుడు ఏమీ లేకుండానే ముద్దుకృష్ణనాయుడు ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కర్ణాటకకి దోచిపెట్టారు. దానికి ఎలాంటి ఎవిడెన్స్ లేదు, ఏమీ లేదు, ఎక్కడ పట్టుబడలేదు. ఇప్పుడు వద్దు తమిళ పేపర్, మేము కాదు, మేము ఏ పేపర్కి డబ్బు ఇచ్చి రాయించలేదు. ఇది కూడా మేము మన పేపర్ కాదు, ఇది తమిళనాడు పేపర్. ఇది తమిళనాడు పేపర్లో అక్కడ పట్టుబట్టి అక్కడ ఇచ్చేసి ఉండాలి. ఇది వాస్తవం కాదా? ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు, ముఖ్యంగా కౌన్సిలర్లు, ఇక్కడ ఉండే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొంతమంది టిప్పర్లో తోలుతారనేసి కరకంటాపురం తెరనికాడ అంబేద్కర్ విగ్రహం కూడా పెట్టడం జరిగింది. అయినా కూడా ఇక్కడ పోలీసు వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు. తమిళనాడు వాళ్ళు పెట్టేంత వరకు మన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అనేసి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ భూగర్భ జలాలు ఎండిపోతాయి. ఇప్పుడే మన నగర్లో 300 అడుగులు పోతే తప్ప మనకి నీళ్ళు లేదు. అంతకు మునుపు మనకి 40 అడుగులు, 50 అడుగులు, 80 అడుగుల్లోనే మనకి నీళ్లు దొరికేది.
ఇప్పుడు ఏట్లో ఇసుక లేని కారణంగా విచ్చలవిడిగా దోపిడీ చేసేస్తున్నారు. చేసేసిన దానివల్ల ఏమైంది, అది భూగర్భ జలాలు ఎండిపోయింది. ఇప్పుడు 300, రేపు 800 అడుగుకు పోయింది. అలా ఉండేటప్పుడు మనకి వ్యవసాయం సేద్యం చేసుకునే దానికి కూడా మనకి నీళ్ళు ఇంకైనా మేల్కోండి. ఇక్కడ ఆంధ్ర ప్రజలు కాపాడాలంటే మీరు ఇక్కడ ఉండే అధికారులు మేము విన్నపం చేసుకుంటున్నాము. ఇక్కడ ఉండే పోలీసుల వ్యవస్థ అయితేమి, మైనింగ్ వాళ్ళు అయితేనేమి, వీళ్ళంతా కూడా దీని మీద దృష్టి పెట్టి మీరు దయచేసి ఈ మన ఆంధ్ర వారి నుండి పక్క రాష్ట్రాలైన తమిళనాడుకి తరలిపోకుండా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నెల్లూరు జిల్లాలో అధ్వానంగా మారిన రోడ్లు, 6 అడుగుల మేర కుంగిన రహదారులు. దాల్వా వరి వద్దన వైసీపీ ప్రభుత్వం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు. వైసీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారు, ఉరువకొండ ఎమ్మెల్యే పయ్యావుల ఆగ్రహం. వర్షాలకు చెల్లా చెదురైన అడవులు, నెల్లూరులో ఇళ్లలోకి వచ్చిన వన్య ప్రాణులు. శ్రీకాకుళంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి B3 న్యూస్, లక్ష్యం సమాజహితం.